సర్వైకల్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్. అయినా సరే ఉమెన్ లేట్గా ప్రెజెంట్ అవుతుంటారు ఈ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. దీని గురించి మనం తెలుసుకుందాం. హలో, నేను డాక్టర్ సుందరి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, కిమ్స్ కడిల్స్, వైజాగ్. అసలు సర్విక్స్ అంటే ఏంటి? మౌత్ ఆఫ్ ద యూట్రస్ అంటే ఓపెనింగ్ ఆఫ్ ద యూట్రస్ని సర్విక్స్ అంటాం. దీనికి వచ్చే క్యాన్సర్ చాలా నెమ్మదిగా కొన్ని ఇయర్స్లో డెవలప్ అవుతుంది. ఎలా డెవలప్ అవుతుందంటే సెల్స్ అనేవి అబ్నార్మల్గా మారుతాయి. దాని తర్వాత కొన్ని సంవత్సరాల్లో అది క్యాన్సర్ కింద మారుతుంది. ఈ క్యాన్సర్ రావడానికి మెయిన్ కాజ్ ఏంటంటే ఒక వైరస్, దాన్ని హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాం. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే సెక్షువల్ కాంటాక్ట్, అంటే స్కిన్ టు స్కిన్ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది చాలా కామన్ ఇన్ఫెక్షన్, అందరిలోనూ ఉంటుంది. కానీ ఈ ఇన్ఫెక్షన్ పర్సిస్టెంట్గా ఉన్న వాళ్ళల్లో క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు ఈ క్యాన్సర్కి ఎక్కువ రిస్క్లో ఉంటారు? ఎక్కువ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు, ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ లైఫ్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్, లో ఇమ్యూనిటీ, లేదంటే లైఫ్ టైం మొత్తంలో ఒక్కసారి కూడా స్క్రీనింగ్ చేయించుకున్న వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉంటారు. సర్వైకల్ క్యాన్సర్ని ఎలా గుర్తించాలి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అడుగుతారు. దానికి ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమీ మనకు తెలియవు. కానీ కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్, అంటే ఇనీషియల్ స్టేజెస్ దాటిన తర్వాత కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ కనిపించవచ్చు. అవి ఎలా ఉంటాయంటే బ్లీడింగ్ ఇన్ బిట్వీన్ ద పీరియడ్స్ ఆర్ బ్లీడింగ్ ఆఫ్టర్ సెక్షువల్ యాక్టివిటీ, లేదంటే ఫౌల్ స్మెల్ వెజనల్ డిశ్చార్జ్, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. ఇవన్నీ ఉన్నప్పుడు మనం కొంచెం దాన్ని వార్నింగ్ సిమ్టమ్స్ లాగా కన్సిడర్ చేయాలి. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది సడన్గా వచ్చే క్యాన్సర్ కాదు, మనకి కొంచెం టైం ఇస్తుంది. కానీ ఆ టైంలో మనం ప్రాపర్గా దాన్ని గుర్తించి ప్రివెంట్ చేయగలగాలి. థ్యాంక్ యూ.